చిట్టి పిగిల్స్ దగ్గర దగ్గర వారం రోజుల నుంచి నడుస్తుంది మొత్తం అన్నిట్లో. సో దాని గురించి మీరు ఏం చెప్తారు బ్రో? బ్రో అందరు చాలా మంది బ్రో అంటే నెగిటివ్ మాట్లాడుతారు బ్రో. నేను ఒక మాట చెప్తున్నా, నెగిటివ్ మాట్లాడుతారు. ఆమె ఏదో తప్పు చేసింది పడినోడు బాధపడాలి, లేదంటే పడినోడు దానికి రెస్పాన్సిబుల్, లేదంటే దాని మీద యాక్షన్ తీసుకోవడం, కంప్లీట్ చేయడం. అట్లా ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తెలియని అమాయకులకు స్ప్రెడ్ చేసి వాళ్ళతో ఆమెను తిట్టిపిచ్చుడు, అసలు ఇవన్నీ అవసరమా బ్రో? నాకు తెలిసి నువ్వే చెప్పు బ్రో. ఏదో తప్పు చేసింది ఒక అమ్మాయి అంటే, తప్పు చేసిందంటే నువ్వు కొనలేవని తిట్టడం తప్పే. ఆమెది తప్పు, నేను ఒప్పుకుంటా, ఖండిస్తా. కాకపోతే ఎలాంటి వాళ్ళ దగ్గర, నువ్వు మంచి వాళ్ళ దగ్గర పోయి మంచి మెసేజ్ తో మాట్లాడితే అది బాగుంటది. నన్ను తిట్టింది అని చెప్పి మొత్తం దాంట్లో పోస్ట్ పెట్టి ఒకడేమో ఊగో పని పట్టలేని వాళ్ళు ఏం చేశారు బ్రో, ఒకడేమో తిడతాడు, ఒకడేమో అది ఇది మాట్లాడతారు. పాపం బ్రో, ఒక అమ్మాయి బ్రో ఏదో మాట్లాడింది. నీకు క్షమించే గుణం ఉన్నప్పుడు పైన ఉన్నోడు కూడా నేను క్షమిస్తాడు. ఎందుకు అంత ఇబ్బంది పెట్టి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఎందుకు ఇంత ఇబ్బందికి గురి చేస్తున్నావు? మనుషులు మనం అనుకుంటాం కానీ ఓపెన్ వన్ ఆఫ్ వాడి చెప్పాలంటే మనం ఒక తిట్టిందని అది ఇది అని మాట్లాడతాం. మనిషి అంటే నిజంగా చెప్తున్నానా, క్షమించే గుణం ఉన్నప్పుడే మంచి మనిషి అన్న. క్షమించే గుణం లేనప్పుడు మనిషి. రేట్లు ఎక్కువ పెడితే మామిడికాయ చట్నీ కొనుక్కొని తినరా భయ్, కొనుక్కోకు. అవునా కదా అన్న? మామిడికాయ చట్నీ కొనుక్కో, లేదంటే 50 రూపాయలకు రోడ్డు మీద చట్నీలు వస్తాయి, నువ్వు కొనుక్కోలేనప్పుడు నువ్వు ఆమె కాల్ చేసి రేట్లు ఇవన్నీ నువ్వు ఎవరు ఏమన్నా దానికి సీఈఓ, దానికి ఏమన్నా మేనేజర్? నీకేం అవసరం? కొనేతోళ్ళు కొంటారు, కొనోళ్ళు కొనరు. రేట్లు గీట్లు ఎక్కువ అని చెప్పి నువ్వేమన్నా నీకు ఎవరన్నా ఇచ్చిరా? లేదంటే నువ్వు సిబిఐ ఎంక్వైరీగా అడగడానికి రేట్ల గురించి ఊహిస్తే నీకు ఇష్టం లేదు, స్కిప్ అంతే కదా. ఇంకా దానికి కాంట్రవర్సీ చేసి ఆమెతో అది ఇది మాట్లాడి అంటే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అని అన్నందుకే కదా, వాళ్ళేం అడగలేదు. జస్ట్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అన్నందుకే ఈమె ఇంటికి వెళ్ళి పాచి పని చేసుకొని లేడీస్ తోని. బ్రో ఈ మధ్యలో సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే బ్రో, కొన్ని బిట్లను కట్ చేసేసి ఇంకో కొన్ని బిట్ల కాడ కొన్ని మాటలు అంటే బ్రో నాకు తెలిసి అట్లా ఏమో చెప్పలేం కానీ నేను వాళ్ళని అన్నారు అట్లా అని అంటారు. కాకపోతే ఆడి వరకే ఎండ్ అయిపోయి వెంటనే స్టిట్లకు స్టార్ట్ అయిపోయింది కదా బ్రో. ఆడికి జరిగింది వచ్చే మనం చూడలేదు కదా బ్రో. కాకపోతే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఆయనని తిట్టడం తప్పే, కాకపోతే ఆయన తిట్లు తిన్నాడు కదా, ఏదో దానికంటూ ఆమె బిజినెస్ పడిపోయా, ఆమె బిజినెస్ లాస్ అయ్యా. నువ్వెవడో వాడు కొన్నది లేదు పిక్కలు, అవునా కదా? కొనకుండా ఆమె బిజినెస్ లాస్ చేయడానికనే పోయి ఆమె బిజినెస్ మూసేసుకునే ఆమె ఇంకా పాపం బాధలు పడా. ఎంతో మంది నువ్వు తిట్టడంలోనైనా నేను తిట్టొచ్చురా భయ్, ఎవడో ముక్కు మక్కని తెలియనోడు కూడా ఈరోజు తిడుతున్నాడు. అంతమంది తిడుతున్నా దానికి కారణం నువ్వే. మళ్ళా నీ మీదికే ఇది మళ్ళీ వాడేం చేస్తాడన్నా? అవునా కదా? నువ్వు పెట్టడం వలన తెలియని అమాయకుడు మా మొగజాతి ఆనిముత్యాన్ని తిట్టిందని చెప్పి ఒకడు కామెంట్ పెడతాడు, ఒకడేమో తిడతాడు, ఒకడేమో నెగిటివ్ సోషల్ మీడియాలో మాట్లాడతాడు. నీ వలన ఎంతమంది మళ్ళీ తిట్టి వాడి మీద కంప్లైంట్లు పెడితే ఎంతమంది స్టేషన్ పోవాలి, ఎంతమంది కబులు వేయాలి? అవునా కదా? నీకు ప్రాబ్లం వచ్చింది, ఓకే, యాక్సెప్టెడ్. కాకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దాని ప్రకారం అమ్మ ఇంకొకసారి అనకమ్మని కౌన్సిలింగ్ తెప్పించుకొని ఆమె బిజినెస్ బాగుంటుంది, అందరు బాగుంటుంది, ఏదో కాంట్రాక్ట్ చేసి ఆమె తిట్టిపించి ఇన్ని అవసరమా? అవునా కదా అన్న? క్షమించింటే అయిపోతుండే కదా. ఎట్లా అంటే అన్న, రోడ్డు మీద పోతుంటే అన్న నేనే ఆట నడుపుతాను, ఒక్కొక్కడు తాయినోడు లంచోడక అంటాడు, గుట్టనికి వస్తాడు ఒక్కొక్కసారి. అరే స్కిప్పాడు ఈ అంతే. ఇంకా ఒకవేళ నేను భరించలేనట్లు వచ్చినా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తా. లేదు నన్ను ఒకటే ఇబ్బంది పెడుతున్నా అంటే నేను అడగే పోరాడతా. అంటే పోరాడే అంత లేదు కదా. సోషల్ మీడియాలో నేను మాట్లాడింది ఓకే, కాకపోతే దాని వలన నువ్వు ఎంతమందితో తిట్టిపిస్తున్నావు? ఈరోజు ఎంతమంది తిడుతున్నారా ఆమెని? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చిట్టి పిక్కలు అల్లెక్కాగిని ఎంతమంది తిడుతుంటే ఆమె మనసు ఎంత బాధపడతానో. ఒక చిన్న కామెంట్ వస్తేనే తట్టుకోలేదన్న మనసు, ఓపెన్ చెప్తున్నా. ఇప్పుడు నేనే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నానా, ఒకప్పుడు ఏదో కాంటెంట్ మాట్లాడుతున్నా, దాంట్లో ఒక్క మెసేజ్ మాట్లాడితేనే మొత్తం కాంట్రవర్సీ. అసలు ఇంత బాధేస్తుంది అన్న, ఒక్క మెసేజ్ ఒక్క మాట వానికి ఏమో దాంట్లో వాడి ఓపెన్ ఉండదు, ఏముండదు దాంట్లో. అట్లా మెంటల్ హెల్త్ కూడా ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయింది, ఐసీయూలో ఉందని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అది నమ్మొచ్చు అంటారా, లేకపోతే దాని గురించి ఏం చెప్తారు? బ్రో అది నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ నాకు ఏం మ్యాటర్ వచ్చిందంటే ఆయన తిట్టడం వలన చాలా మంది తిడుతున్నారు కదా ఆమెని. ఆయన స్ప్రెడ్ చేయడం వలన ఆయనకి సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్షిప్ ఉంది కాబట్టి ఆయన ఫ్యాన్సే కావచ్చు, ఆయన ఇష్టపడే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ విషయాన్ని బట్టి సోషల్ మీడియాలో ఎప్పుడైతే నీ ఫ్యాన్స్ బాగా ఎక్కువ మంది ఉంటారో నువ్వు తీసుకుపోయి బెట్టింగ్ లో ఆడేసినావు అంటే వాళ్ళందరూ గబ్బులేస్తారు. నువ్వు తీసుకుపోయి నెగిటివ్ మాట్లాడిన స్ప్రెడ్ చేసినావు అంటే వాళ్ళందరూ నెగిటివ్ స్ప్రెడ్ అయిపోతారు. నిన్ను తిట్టినంటే వాళ్ళు వెంటనే రియాక్షన్ ఉంటుంది, వాళ్ళు వెంటనే తిట్టడం. వాళ్ళు అమాయకులు భయ్, అమాయకమైన ప్రజలు ఎంతో మంది ఫాలో అవుతుంటారు, ఎంతో మంది నిన్ను ఇష్టపడుతుంటారు. అదే నువ్వు క్షమించినా అని చెప్పి ఒక మెసేజ్ ఏంటంటే ఈ రోజు నేను కూడా నీకు ఇష్టపడుతుంటేమో.
మరి చేయలే ఆయన మీద ఒకడేమో వచ్చి మొగజాతి ఆనుమత్యాన్ని పెట్టేస్తామని వాడి టైం పాస్ కి. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ వస్తేనే మొగోళ్ళమైన మనమే బాధ తట్టుకోలేం. అమ్మాయి మీద సారీ అని చెప్పి అంటే బిజినెస్ కోసం సారీ చెప్తే అయిపోతుంది. బిజినెస్ కోసం అంటారు, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనకి అన్ని ఉన్నాయి బ్రో. ఒకప్పుడులా మనం కష్టాలు పడతలేము, ఒకప్పుడులా మనం ఇబ్బందులు పడతలేము, అన్ని ఉన్నాయి బ్రో. దాని ప్రకారం మనం వెళ్ళి ఆమె మీద మాట్లాడితే వాళ్ళు ఆమె కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకొకసారి నెక్స్ట్ టైం ఇట్లా మనిషి బ్రో. ఈ రోజు నేను పెద్దగా ఉన్న తెలివి జ్ఞానం వచ్చిందేమో, కొన్ని చోట్ల మాట్లాడతామో, కొన్ని చోట్ల ఎవరైనా నన్ను ఆపోజిట్ మాట్లాడితే తట్టుకోలేక నేను మాట్లాడేస్తా. అంటే కొన్ని విషయాల్లో బ్రో మనుషులం బ్రో, అన్ని ఎరిగిన వాళ్ళు అయితే కొన్ని మాట్లాడలేరు. కాకపోతే ఆమెను క్షమించి ఇట్లా చేసింటే ఆమె బిజినెస్ బాగుంటుంది, ఆమె బాగుంటుండే అని నా ఉద్దేశం. ఒక చిన్న అంటే మాట మాట్లాడింది తప్పే, కానీ ఆమె ఆ మాట మాట్లాడడం వలన ఆమె బిజినెస్ పడిపోవడం, ఆమె బాధపడడం, ఇంతమందితో తిట్లు తిని దానికి నువ్వు ఏమన్నా కట్టిస్తావా, ఏమన్నా డబ్బులు ఇస్తావా చెప్పు? ఎంతమంది తిట్టిరు ఈరోజు సంబంధం లేకుండా ఆమెను దూషించిన వాళ్ళు ఎంతమంది లేరు బ్రో. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ప్రామిస్ అంటే చెప్తున్నా. జస్ట్ నేను చూసిన వీడియోలు, అరే ఇట్లా కదా, అరే సమాజానికి ఇద్దాం మంచి మెసేజ్, ఎందుకు ఇట్లా అని అనుకున్నా బ్రో. సో ఫైనల్ గా ఇటు సోషల్ మీడియాకి కానీ ఏం చెప్తారు? అటు సోషల్ మీడియాకి ఒకటే మాట చెప్తున్నా, ఎక్కువ ఫాలోవర్షిప్ ఎవరికైతే ఉంది, నీకు సింపుల్ ఒక 1 మ్యాటర్ చెప్తావు. ప్రపంచ యాత్రికుడు ఉన్నాడు, ఎంతో మంది రామబాయ్ అన్నతో బెట్టింగ్ గురించి మాట్లాడినప్పుడు ఎవరు స్పందించలేదు. ఒక్క పోస్ట్ పెడితే ప్రపంచ యాత్రికుడు ఈ రోజు వరకు బెట్టింగ్ యాప్ గురించి ఎంతమంది మాట్లాడతలేరు బ్రో. దాని గురించి ఎంత పెద్ద తోపులు మాట్లాడినా ఏం కాదు, జస్ట్ అన్వేషణ ఒక పోస్ట్. రామబాయనతోడు చిన్నప్పటి నుంచి వాడు అది ఇది అని చెప్పి వాడు ఫాలోవర్స్ కోసం ఎన్నో ఫాలోవర్స్ ను గుంజుకున్నా కూడా వాని వల్లే కాలేదు. జస్ట్ నా అన్వేషణ ఒక పోస్ట్ పెడితే. అంటే ఈ సోషల్ మీడియాలో ఎప్పుడైతే నీకు నెట్వర్క్ ఉంటుందో ఆ నెట్వర్క్ తో నీ ఇన్కమ్ గా చూస్ చేసుకోకు, మంచి మెసేజ్ నీకు పైన ఉన్నోడు కూడా నేను మంచిగా చేస్తాడు. నీ ఇన్కమ్ గా బేస్ చేసుకున్నావు అంటే ఏదో ఒక చోట పడిపోతావు. మంచోడు ఎప్పుడు పడిపోకూడదు, ముందుకు వెళ్ళాలి. చెడ్డోడు ఎప్పటికైనా పడిపోతాడు. ఈ రోజు నువ్వు రాజుగా రాజ్యం వెళ్తా ఈడ అనుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీకంటూ అంటే బిజినెస్లు కానీ ఏవైనా కానీ పడిపోవడానికి వస్తే జాగ్రత్త అంతే.